యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యెహోషువ పుస్తకం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని ఆజ్ఞ ఇచ్చెను. ఒక యవనస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి దగ్గర పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆ యవనస్తుడి మీద కటాక్షము కలిగిన సేనాధిపతి ఆ యవనస్తుడికి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించడం మాత్రమే కాకుండా తన ఇంటి మీద విచారణకర్తగా నియమించడం జరుగుతుంది. ఆ యవనస్తుడు రూపవంతుడు, సుందరుడై ఉండుట వలన తన సేనాధిపతి భార్య ప్రతిరోజు ఆ యవనస్తుడితో మాట్లాడుతూ తనతో పాపం చేయమని ఎంత బ్రతిమిలాడినా ఆ యవనస్తుడు ఆమెతో పాపం చేయుటకైనను ఆమెతో ఉండుటకైనను ఇష్టపడక ఆమె మాటను త్రోసిపుచ్చేవాడు. ఒకరోజు యవనస్తుడు తన పని మీద సేనాధిపతి ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు సేనాధిపతి భార్య ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ యవనస్తుడి వస్త్రాన్ని పట్టుకుని తనతో శయనించుమని అన్నప్పుడు అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోవడం జరుగుతుంది. తర్వాత ఆ యవనస్తుడికి కొన్ని నిందలు, శ్రమలు వచ్చినా వాటికి భయపడలేదు. చివరికి ఆ యవనస్తుడిని దేవుడు 30 సంవత్సరముల వయసులోనే ఆ దేశానికి అధిపతిగా మార్చడం జరుగుతుంది. ఆ యవనస్తుడే యాకోబు కుమారుడగు యోసేపు. ప్రియా యవనస్తులారా, ఆ యవ్వన కుమారుడైన యోసేపును సొంత వారే తృణీకరించిన, హేళన చేసిన, ఎగతాళిగా మాట్లాడిన, ఎన్ని నిందలు వేసి చెరసాలలో వేయించిన చివరికి యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉండడానికి గల కారణం పరిశుద్ధత. ఆ యవ్వన ప్రాయంలో తన కోరికలను, తన శరీరేచ్ఛలను చంపుకొని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు తన జీవితంలో అద్భుత కార్యాన్ని చేశాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పరిశుద్ధత అద్భుత కార్యాలు చేస్తుంది, ఉన్నత స్థితిలోనికి, విజయంలోనికి నడిపిస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధత గౌరవాన్ని, మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను తెస్తుంది. ముఖ్యంగా ప్రభువును కలుసుకోవడానికి, ఆయనతో ఉండడానికి, అనగా నిత్య రాజ్యంలో యుగయుగాలు ఉండాలి అంటే పరిశుద్ధత తప్పక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, యవ్వన ప్రాయంలో తమ పరిశుద్ధతను యోసేపు, మరియలు కాపాడుకున్నారు కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తల్లిదండ్రులుగా ఎంతో పేరు, ఘనత, గౌరవాన్ని వారు పొందుకోగలిగారు. అంతేకాకుండా యెఫ్తా కుమార్తె పురుషుని ఎరుగక తన పరిశుద్ధతను కాపాడుకుంది కాబట్టి ఆమెకు దేవుడు ఎంతో ఘనతను ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసుకున్న మనము మన పరిశుద్ధతను కాపాడుకుందాం, పరిశుద్ధత కలిగి జీవిద్దాం, నిత్య రాజ్యమైన పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.